హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, అదేవిధంగా లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా ఛానల్ నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. దానివల్ల నేను చేసేటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైరెక్ట్ మీకు అనేది నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. పాత వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో నా సబ్స్క్రైబర్స్ కంపల్సరీ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మోటివేట్ చేయండి. నేను కొత్త కొత్త వీడియో చేస్తానన్నమాట మీ లైక్ షేర్ వల్ల. సో ఈరోజు మీరు తమ్మునేల్ చూసారు కదా, ఆపార్ ఐడి ఇంటర్ విద్యార్థుల కంటే తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఆపార్ ఐడి కంపల్సరీ. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. మరి అది ఎందుకు ఏం కథ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్గానే స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అందరికీ కంపల్సరీ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతా ఉంది ఇన్ఫర్మేషన్. మరి అదేంటి ఏం కథ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫిబ్రవరి 1, 2025 తేదీలోపు ఆపార్ ఐడి కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. మన తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి కదా, అది ప్రభుత్వం కావచ్చు, అది ప్రైవేట్ కావచ్చు, అన్ని యాజమాన్యాలకైతే స్టూడెంట్స్కి ఆపార్ ఐడిని కేటాయించాలని చెప్పేసి ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అన్నది. ఆపార్ టు ఇంటర్ స్టూడెంట్స్ అనమాట. ఆపార్ ఐడి టు ఇంటర్ స్టూడెంట్స్ అయితే యూడైస్ ప్లస్ పోర్టల్ ద్వారా కాలేజీ యాజమాన్యాలు స్టాఫ్ డేటాను అప్డేట్ చేయాలని, అలాగే విద్యార్థులకు ఆపార్ ఐడిని కేటాయించాలని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కోసం మనకు సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు, అందులోకి వెళ్ళాలి. యూడైస్ ప్లస్ పోర్టల్ ద్వారా కాలేజీ యాజమాన్యాలు స్టాఫ్ డేటాను కూడా అందులో అప్డేట్ చేయాలట. అది కూడా ఒక ఇచ్చారు. స్టూడెంట్స్కే కాకుండా వాళ్ళ డేటాను కూడా అప్డేట్ చేయమని చెప్తున్నారు. ఆపార్ ఇంటర్మీడియట్లో ఆపార్ ఐడి ఇవ్వడానికి గడువు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అది చూద్దాం మరి ఏంటిది ఏం కథ అనేది. సో ఇది ఆపార్ ఐడి అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇది వీళ్ళకే కాదు, మన మోడల్ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నేను రీసెంట్గా చూశాను. ఎందుకంటే స్టూడెంట్కి ఇది ఒక ఆపార్ ఐడి కేటాయించడం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్టూడెంట్ ఎడ్యుకేషన్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆయన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అందులో ఎంటర్ చేసి పెడతారనమాట. నువ్వు ఎక్కడికైనా ఈ ఐడి ఇచ్చారు అనుకోండి, మీ ఎడ్యుకేషన్ డేటా మొత్తం కంప్లీట్గా అందుకే వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంప్లిమెంట్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక స్టూడెంట్ స్టార్టింగ్ నుంచి చదువుతున్నప్పుడు అతను ఆపార్ ఐడి కేటాయించడానికి, ఆయన 1వ తరగతి నుంచి మొదలు పెడితే పీజీ వరకు ఎక్కడ చదివినా కానీ ఆ ఐడిలో ఆయన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంపల్సరీ ఎంటర్ చేస్తారు. ఆయన ఎక్కడ చదివినప్పుడు అలా ఐడి ఇచ్చేసినట్టు వాళ్ళు ఎంటర్ చేసి పెడతారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది. మనకు కూడా ఏంటంటే స్టడీ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఐడిలో ఉండిపోతాయి. ఎవరైనా ఐడి కొట్టి చూసుకుంటే ఇమీడియట్లీ అలా కనబడిపోతుంది. మనం లేపు ఎక్కడైనా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయినా ఇంకెక్కడ పోయినా ఏడు పోయినా కానీ ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికోసం అయితే ఇది మంచి పరిణామం అనుకుంటా. ఆపార్ ఐడి ఇవ్వడం స్టూడెంట్కి బెస్ట్ అనమాట. సో ఇదైతే ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం కంప్లీట్గా చేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు, రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అయితే. సో దీని కింద కాలేజీలన్నీ ఫిబ్రవరి 1, 2025 లోపు ఐడి కేటాయించాలని చెప్పేసింది. సో ఇది ఈరోజు వీడియో. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో నేను తర్వాత చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.